ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజున ఏదైతే గంభీరమైన మరియు జీవితాన్ని మార్చివేసే విషయాలను నేను మీ ముందుకు ఉంచబోతున్నానో వాటిని ఏ పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ శబ్దాలు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణు సాక్షిగా, భాగ్య ప్రధాన లక్ష్మీమాత సాక్షిగా మరియు సృష్టికర్త బ్రహ్మదేవుడి సాక్షిగా పూర్తి సంకల్పంతో మరియు దృఢ నిశ్చయంతో ఉచ్చరించబడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోని కలియుగపు ఆ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాయి. దీన్ని ఏ సాధారణ మనుషులు కూడా ఊహించలేడు. దీని తీవ్రత మరియు ప్రభావం ఎంత విశాలమైనదంటే దీన్ని అడ్డుకొని సామర్థ్యం ఈ సృష్టిలోని ఏ శక్తికి లేదు. తులారాశి స్నేహితులారా, ఎప్పటి వరకు మీకు అదృష్టం మిమ్మల్ని ఓడించి వదిలేసిందని, విధి మీ తోడును త్యజించిందని అనిపిస్తూ ఉంటే కేవలం రాబోయే రోజుల్లో మీ గుండెను గట్టిగా పట్టుకొని నా ఈ మాటలను జాగ్రత్తగా వినండి. ఈ కొన్ని క్షణాలు మీ పూర్తి జీవిత దిశను మరియు దశను తిరగరాసే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎక్కడైతే ప్రతి పాత దుఃఖం కొత్త సంతోషంగా మారగలదో మరియు రాబోయే 24 గంటలు ఎంతటి సున్నితమైనవి, నిర్ణయాత్మకమైనవి మరియు ముఖ్యమైనవి అంటే మీ చిన్న పొరపాటు, చిన్న అశ్రద్ధ లేదా నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని ఎంతటి లోతైన బాధలో మరియు కన్నీళ్లతో ముంచేస్తాయంటే మళ్లీ బయటపడడం కష్టమైపోతుంది. కానీ మీరు ఈ సందేశాన్ని చివరి వరకు పూర్తి మనోయోగంతో విని గ్రహించినట్లయితే ఇదే సమయం మీ ఇంటి బయట సంతోషాల పండగగా, ఉత్సవాలుగా మారబోతున్నాయి. అలాగే సమృద్ధి వర్షం కురిపించడానికి కారణమవుతుంది. మరి స్నేహితులారా, అలాగే ఎవరైతే మహావిష్ణువు, లక్ష్మీమాత మరియు బ్రహ్మదేవుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, జై బ్రహ్మదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, తులారాశి జాతకంలో అటువంటి అరుదైన మరియు శక్తివంతమైన రాజయోగం మరియు గురు పుష్య యోగాల విలనం జరిగింది. ఇది గడిచిన 100 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఒక అటువంటి యోగం బ్రహ్మాండంలోని శక్తులను మీ పక్షాన తిప్పేస్తుంది. మరియు ఒకవేళ మీ అడుగులు ఈ సందేశం వరకు మిమ్మల్ని తీసుకువచ్చాయంటే దీన్ని ఏ సాధారణ యాదృచ్ఛికమని అనుకోవద్దు. అది స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు మరియు బ్రహ్మదేవుడి స్పష్టమైన సంకేతం. ఇప్పుడు మీ జీవితంలోని చీకటి అంతం కాబోతుంది మరియు ప్రకాశపు కిరణాలు ప్రతి మూలను వెలిగించబోతున్నాయి. ఈ రోజు నేను ఏవైతే 3 రహస్య మరియు మర్మమైన విషయాలను మీకు చెప్పబోతున్నాను, తద్వారా సమయం వచ్చినప్పుడు మీరే స్వయంగా సాక్షిగా ఉండవచ్చు. ఈ రోజు ఏది జరగబోతుందో దాన్ని స్వయంగా విధాత కూడా అడ్డుకోలేడు. ఎందుకంటే గ్రహాల గమనం మరియు బ్రహ్మాండపు శక్తులు ఇప్పుడు మీ పక్షాన అయ్యాయి. ఒకవేళ మీలో నిజం వినే ధైర్యం ఉంటే, సత్యాన్ని గ్రహించే శక్తి ఉంటే ఈ సందేశాన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి. చివరి వరకు, ఎందుకంటే ఈ రోజు ఈ మాటలు విని మీ ఆత్మ నిజంగానే కంపించిపోతుంది. ప్రపంచంలో చాలా మంది మిమ్మల్ని భయపెట్టారు. ఇది మీ తులారాశి జాతకం లోతుల్లో అంకితం చేయబడింది. ఇది మీ అదృష్టపు పుస్తకంలో వ్రాయబడింది మరియు ఇప్పుడు అది ప్రకటించబోతుంది. ఈ రోజున సరిగ్గా రాబోయే 24 గంటల తర్వాత మీ జన్మ జాతకంలో మహాతాండవ యోగం అనగా శక్తి స్వరూపం క్రియాశీలం కాబోతుంది. ఒక అటువంటి యోగం ఇది పూర్తి 100 ఏళ్ల తరువాత మళ్లీ తయారవుతుంది. ఎక్కడైతే రాహుకేతుల మరియు గురుగ్రహపు శక్తులు ఒకేసారి కలిసి మీ జీవితంలో ఒక భయంకరమైన కానీ సానుకూల మార్పును తీసుకురాబోతున్నాయో. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద మరియు జాగ్రత్తగా ఉండవలసిన సంకేతం దాగి ఉంది. చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యం లేదా అశ్రద్ధ శ్మశాన వైరాగాల మరియు నిశ్శబ్దంలా మార్చేయగలవు. అందుకే రాబోయే కొన్ని గంటలలో మీ జీవితంలోని అత్యంత విలువైన మరియు అమూల్యమైన క్షణాలుగా భావించి నా ప్రతి మాటను మీ ఆత్మతో, పూర్తి మనసుతో వినండి మరియు అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ రోజు మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే లేదా తేలిగ్గా తీసుకుంటే రాబోయే 7 జన్మల వరకు పేదరికం, అవమానం, అవహేళన మరియు దుఃఖాల గొలుసు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎక్కడైతే ప్రతి జన్మలో అదే పీడ పునరావృతం అవుతుందో. ఇప్పుడు ఈ 3 రహస్య విషయాలను అర్థం చేసుకునే ముందు నేను మీకు ఒక గంభీరమైన హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మాటలు ఏ సామాన్యమైనవి లేదా పైపైన ఉండే భక్తులు కావు. ఇవి బ్రహ్మాండపు సత్యపు ప్రకటనలు. ఇవి ఈ రాత్రి మీ నిద్రను పోగొడతాయి, మీ మనసును కుదిపేస్తాయి మరియు మిమ్మల్ని కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. మొదటి విషయం, మీ శత్రుల వినాశనం మరియు వారి పథకాల అంతానికి సంబంధించింది. ఎక్కడైతే ఏళ్ల తరబడి దాగి ఉన్న శత్రువులు ఇప్పుడు బట్టబయలు కాబోతున్నారు. రెండవ విషయం, మీ 7 జన్మల నిర్ధనత్వం మరియు ఆర్థిక సంక్షోభాలను వేళ్లతో సహా తుడిచిపెట్టేది. ఎక్కడైతే పేదరికం నీడ ఎప్పటికీ దూరం అయిపోతుందో. మరియు మూడవ విషయం, ఎంతటి ప్రచండమైన, భయానకమైన మరియు శక్తివంతమైన శక్తికి సంబంధించిందంటే దీనిని వినడానికి మీరు మీ హృదయాన్ని రాయిలాగా గట్టిగా మరియు అచంచలంగా చేసుకోవాలి. నేను ఇక్కడ అగ్ని సాక్షిగా పెట్టి పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. ఒకవేళ ఈ రోజు ఈ 3 సంఘటనలు మీ జీవితంలో ముడిపడి
ఉన్నాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ రోజు అనగా రాబోయే 24 గంటలు ప్రారంభం కాబోయే ఆ మహాతాండవానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారా? ఎక్కడైతే గ్రహాల గమనం మీ జీవితానికి కొత్త దిశని ఇవ్వబోతుందో మీ మనసులో ఇప్పుడు ఈ ఆలోచన సాగుతూ ఉండవచ్చు. ఈ రోజే అటువంటి విశేషం ఏమి జరుగుతుంది అంతా మారిపోవడానికి అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా వినండి. ఈ రోజు గ్రహాల గమనం మీ జాతకంలో అటువంటి దివ్యమైన మరియు పవిత్రమైన మార్గాన్ని సుమగం చేసింది. ఇది నేరుగా మీ ఇంటి ధన భండాగారం, సమృద్ధి, వైభవం మరియు సుఖాల ద్వారం వరకు చేరుకుంటుంది. కానీ ఇందులోనే ఒక పెద్ద మరియు లోతైన రహస్యం దాగి ఉంది. అది మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఈ రోజు మీతో జరగబోయే మొదటి సంఘటన యొక్క అలికిడి మీ అతిపెద్ద శత్రువు వరకు చేరిపోయింది. అదే వ్యక్తి ఎవరైతే చాలా కాలంగా మీ సంతోషాలకు తాళం వేశారో, ఈ రోజు సాయంత్రం 6:20 గంటల ప్రాంతంలో అతడు ఒక అటువంటి ఎత్తుగడ వేయడానికి సిద్ధమయ్యాడు. ఒకవేళ అది సఫలమైతే మీ పూర్తి ప్రపంచం కదిలిపోయింది. మీ కలలు చెదిరిపోయేవి, మీ ప్రగతి ఆగిపోయేది. కానీ మీరు ఈ సందేశం వరకు చేరుకున్నారంటే అర్థం చేసుకోండి, మహావిష్ణువు యొక్క దివ్య మరియు అసీమ శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక అభేదమైన కవచాన్ని నిర్మించడం ప్రారంభించింది. ఎక్కడైతే ఎటువంటి నకారాత్మక శక్తి ప్రవేశించలేదు, ఇప్పుడు అతడి ద్వారా వేయబడే ప్రతి దెబ్బ తిరగబడి అతని హృదయాన్ని చీల్చేదిగా మారుతుంది. అతని అహంకారం మొక్కలైపోయింది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉండవచ్చు. ఆ మొదటి మాట ఏమిటి అంటే, ఆ శత్రువు ఎవరు? అతడు ఈ రోజు మీపై ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని. ఇవన్నీ నేను ఇదే సందేశంలో ప్రతి పరుని విప్పి వివరిస్తాను. కానీ అంతకంటే ముందు మీరు ఆ మహాధన యోగం చర్చ వినాలి. ఇది ఈ రోజు నుండి మీ 7 తరాల పూర్తి చరిత్రను మార్చే అపార సామర్థ్యాన్ని కలిగి ఉంది. తులారాశి స్నేహితులారా, దీన్ని మీ గుండెపై రాసుకోండి. ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత మీ చేతికి ఏదో ఒక వస్తువు, అటువంటి అవకాశం లేదా అటువంటి వార్త ఖచ్చితంగా వస్తుంది. దీనిని జనం బహిరంగ అద్భుతం అంటారు. కానీ నేను దీన్ని లక్ష్మీనారాయణ న్యాయం మరియు కృప అంటాను. ఎక్కడైతే గత 12 ఏళ్లలో మీరు అనుభవించిన అవమానం, ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టాలు, జనం ముందు సహాయం కోసం చేతులు చాచడం, అవన్నీ ఇప్పుడు మారిపోతున్నాయి. ఎవరి ముందు అయితే మీరు తల వంచారో అవే వ్యక్తులు రాబోయే కాలంలో మీ ద్వారం ముందు గర్వంతో క్యూ కట్టి నిలబడతారు. వారి చూపులు వంగి ఉంటాయి మరియు వారు మీ సహాయం కోరతారు. కానీ ఇవన్నీ అప్పుడే సాధ్యమవుతాయి ఎప్పుడైతే మీరు మూడవ మరియు అత్యంత రహస్యమైన విషయం యొక్క మర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని మీ జీవితంలో పూర్తి స్థాయిలో అనువదించుకుంటారు. ఆ మూడవ విషయం ఎంతటి లోతైనది, మర్మమైనది మరియు శక్తివంతమైనదంటే, దాన్ని స్వీకరించగానే మీ ఇంటి వాస్తు దోషాలు, నకారాత్మక పరిస్థితులు, తంత్రాలు, మంత్రాలు, చీకటి నీడలు మరియు ప్రతి రకమైన అడ్డంకులు ఎప్పటికీ భస్మం కావడం మొదలవుతాయి. ఎక్కడైతే మీ ఇల్లు ప్రకాశంతో మరియు సానుకూల శక్తితో నిండిపోతుందో, మీకు తెలుసా, మీ ఇంటి ఏ మూలల్లో ఆ సంకటం దాగి కూర్చుందో అది మీ ఎదుగుదల మార్గంలో అదృశ్య గోడలాగా నిలబడింది. మరియు ఆ మూడవ మాట దాగి ఉన్న సంకటాన్ని ఎలా అంతం చేస్తుంది? భయపడవలసిన అవసరం అయితే లేదు, కంగారు కూడా పడకండి. ఎందుకంటే నేను ఒక్కొక్క విషయాన్ని మెల్లగా మీకు అంతా స్పష్టంగా చెప్తాను మరియు మార్గదర్శకం చేస్తాను. నేను మిమ్మల్ని గందరగోళ మాటల్లో చిక్కు పెట్టడం లేదు. పైగా నేను మిమ్మల్ని నేరుగా ఆ గమ్యం వైపు తీసుకెళ్తున్నాను. అక్కడ ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీరు మానసిక మరియు ఆర్థిక రూపంలో ఒక కొత్త స్థాయికి చేరుకుని ఉంటారు. ఎక్కడైతే మీ మనసు ప్రశాంతంగా మరియు హృదయం ఆనందంతో నిండిపోతుందో. ఇది నా అహంకారం కాదు, ఇది స్వయంగా విధాత వ్రాసిన ఆ సత్యం. దీన్ని ఇప్పుడు సమయం మీపై ప్రకటించబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ రాజయోగం మరియు అద్భుతం కేవలం ఎవరి ఆత్మ అయితే నిజాయితీగా ఉంటుందో, హృదయం సత్యంగా ఉంటుందో మరియు శ్రద్ధ అచంచలంగా ఉంటుందో వారి జీవితంలో ఫలిస్తాయి. ఇప్పుడు ఒక మాట మీ మనసును అడిగి చూడండి. మీరు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయకపోతే వెంటనే ఓం నమో నారాయణాయ లేదా జై లక్ష్మీ మాత అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే శ్రద్ధతో ఈ నామాన్ని వ్రాస్తారో ఈ 3 విషయాల శక్తి మీ జీవితంలో క్రియాశీలం కావడం మొదలవుతుంది. ఎక్కడైతే బ్రహ్మాండపు శక్తులు మీ పక్షాన పనిచేయడం మొదలవుతాయో. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ మొదటి మాట అది శత్రువు గుండెని చీల్చి పారేస్తుంది. మొదటి మాట లోతుల్లోకి వెళ్లే ముందు మీ ఛాతీపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు అడగండి, మీతో ఇలా జరగలేదా? పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా చెడిపోవడం. ఇంట్లో అంతా మామూలుగానే కనిపిస్తుంది, కానీ లోపల ఒక వింత భయం, కంగారు మరియు
ఆందోళన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే రాసి పెట్టుకోండి, ఇది కేవలం మీ భ్రమ లేదా ఊహ కాదు, ఇది వాస్తవ శక్తుల ప్రభావం. ఈ రోజు సాయంత్రం 6:20 గంటలు ఏదైతే మహాతాండవ యోగం క్రియాశీలం అవుతుందో అది అదృష్ట సంఖ్యలను తెంచడానికి, ఈ నకారాత్మక బంధాలను కొయ్యడానికి వస్తుంది. కానీ ఆ మొదటి సత్యాన్ని అర్థం చేసుకునే ముందు మీరు ఆ భయంకర సత్యాన్ని ఎదుర్కోవాలి. ఇది ఇప్పటి వరకు మీ నుండి దాచబడింది. మీ ఇంటి గడపకు సరిగ్గా కింద లేదా ప్రధాన మార్గం చుట్టుపక్కల ఎక్కడో ఒక అటువంటి భారం, ఒక అటువంటి నకారాత్మక విత్తనం పాతి పెట్టబడింది. ఇది ఏళ్ల తరబడి మీ సంతోషాలను చెదపురుగుల్లాగా తొలిచేస్తుంది. మరియు ఈ రోజు, అవును ఈ రోజే ఆ రోజు, బ్రహ్మదేవుడి దివ్య శక్తి ఆ నల్లటి నీడని వేళ్లతో సహా పీకి పారేయాలని సంకల్పం తీసుకుంది. ఎక్కడైతే ప్రతి నకారాత్మక శక్తి నశిస్తుందో. స్నేహితులారా, ఇప్పుడు కాస్త చెవులు మరియు గుండె రెండు తెరిచి వినండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ మొదటి మాట రహస్యం చెప్పబోతున్నాను. ఇది ఏ పరిస్థితుల్లోనూ ఈ రోజు సత్యమై తీరుతుంది. ఈ మొదటి మాట సూటిగా ఉన్నా లోతుగా మీ అకస్మాత్ భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు మీ జీవితంలో అటువంటి వ్యక్తి వస్తారు లేదా అటువంటి సందేశం అందుతుంది. దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఆ వ్యక్తి మీ మునిగిపోతున్న పడవను ఒడ్డుకు చేర్చే నావికుడు కాబోతున్నాడు. ఎక్కడైతే మీ జీవితంలో కొత్త ఎత్తులకు తాకబోతుందో, కానీ ఇక్కడ అతిపెద్ద ఆట మరియు రహస్యం దాగి ఉంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని గుర్తించడంలో పొరపాటు చేస్తే, అతడిని తేలిగ్గా తీసుకుంటే లేదా నిర్లక్ష్యం చేస్తే అర్థం చేసుకోండి, 100 ఏళ్లలో తయారైన ఆ మహాయోగాన్ని మీ చేతి నుండి ఇసుకలా జారిపోతుంది. మీకు బహుశా ఇప్పటికీ ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఏంటో తెలియదు. అతడు ఏ రూపంలో మీ ముందుకు వస్తాడు, ఏ వేషంలో మీతో మాట్లాడతాడు మీకు తెలియకపోతే కాస్త ఆగండి, ఊపిరి బిగబట్టండి. ఆ వ్యక్తి గుర్తింపును నేను ఖచ్చితంగా కలిగిస్తాను. కానీ అంతకంటే ముందు మీరు ఆ రెండవ మహాశక్తివంతమైన సత్యం గురించి తెలుసుకోవాలి. ఇది లేకపోతే మొదటి మాట కూడా అసంపూర్ణంగా మరియు బలహీనంగా ఉండిపోతుంది. ఆ రెండవ మాట నేరుగా మీ ఇంటి ధన భండాగారపు తాళం చెవితో ముడిపడి ఉంది. ప్రపంచం అంటుంది డబ్బు చేతి మురికి అని, కానీ నేనంటాను ఈ రోజు అదే మురికి మీ అతిపెద్ద శక్తిగా మరియు ఆధారంగా ఆవరించబోతుంది. అగ్ని సాక్షిగా పెట్టి పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను, ఈ రోజు రాత్రి మీ అదృష్టపు ఆ బీరువా తాళం పగలబోతుంది. దేనిపై అయితే దరిద్రం ఏళ్ల తరబడి పహారా కాస్తుందో, మీ పితృదేవతల ఆశీర్వాదం ఈ రోజు ఒక గొప్ప నిధిలాగా మీ ఇంటి వైపు ప్రవహిస్తుంది. కానీ మీరు బహుశా ఇప్పటి వరకు దాని సంకేతాలను సరిగ్గా గుర్తించలేదు. ఒకసారి ఆలోచించి చూడండి, గత కొంతకాలంగా మీ ఇంటి ఈశాన్య దిశ భాగంలో ఏదో ఒక వింత కలయికను మీరు అనుభూతి చెందారా? వస్తువులు పదే పడిపోవడం, అకస్మాత్తుగా అక్కడ శబ్దాలు రావడం, మొక్క ఎండిపోవడం లేదా అక్కడికి వెళ్లగానే మనసు కంగారు పడడం. ఇదంతా ఊరికే జరగడం లేదు. ఒకవేళ ఇప్పటి వరకు దృష్టి పడకపోతే ఈ వీడియో ముగియగానే మొదట వెళ్లి ఆ మూలను జాగ్రత్తగా చూడండి. మీరు అక్కడ ఆ సంకేతం లభిస్తుంది. ఇది ఆ రెండవ మాటను సత్యమని నిరూపిస్తుంది. ఇప్పుడు వద్దాం ఆ మూడవ మరియు అత్యంత భయంకరమైన సత్యం దగ్గరికి. ఈ మూడవ మాట ఎంత విశాలమైనది మరియు శక్తివంతమైనదంటే, దీన్ని 4 పైకి తెచ్చే ముందు నేను మహావిష్ణువు నుండి మానసిక అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ మాట మీ జీవితం మరియు మృత్యువు మధ్య ఏర్పడిన అగాధంలో ముడిపడి ఉంది. ఇది ఇప్పటి వరకు మీ భాగ్యంపై పోచి ఉంది. ఈ రోజు సాయంత్రం అనగా రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితం నుండి ఆ కాల సర్పం వంటి సంకటం ఎప్పటికీ భస్మం కావడం మొదలవుతుంది. ఎక్కడైతే ప్రతి ప్రమాదం దూరం అవుతుందో. కానీ నా ప్రియమైన స్నేహితులారా, మీకు తెలుసా ఈ మూడో మాట నిజంగా జరగాలంటే మీరు ఇప్పుడే ఇదే క్షణం ఏం చేయాలో. ఒకవేళ మీరు ఆ ఒక చిన్న పని చేయకపోతే ఇదంతా కేవలం ఒక కలలాగా మీ మనసులోనే ఉండిపోతుంది. ఇది మీ పూర్తి జీవిత ప్రశ్న. ఒకవేళ మీరు ఆ పని నేను చెప్పినట్లే చేస్తే రేపు ఉదయం మిమ్మల్ని మీరు ఈ భూమిపై అత్యంత అదృష్టవంతులుగా లెక్కించుకుంటారు. అయితే చెప్పండి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ ఒక కర్మను తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ గొప్ప దివ్య మంత్రాన్ని వినడానికి. ఇది ఈ 3 మాటలను రాతిపై గీతలా మీ అదృష్టంపై నమోదు చేస్తుంది. ఈ మూడవ మాట మరియు ఆ దాగి ఉన్న ఉపాయం కేవలం మరికొన్ని క్షణాల్లో మీకు చెప్పబోతున్నాను. కానీ అంతకంటే ముందు ఇప్పుడే ఇదే క్షణం మీ కళ్ళు మెల్లగా మూసుకొని మరియు మనసులో మీరు ఎవరిని అయితే అత్యధికంగా ప్రేమిస్తారో ఆ వ్యక్తి ముఖాన్ని తలుచుకోండి. ఎందుకంటే ఈ రోజు నుండి వారి అదృష్టం కూడా మీ అదృష్టంతో ముడిపడుతుంది. మరియు ఏ దివ్య మార్పు మీతో జరుగుతుందో అదే శక్తి వారి జీవితాన్ని కూడా చేరుతుంది. ఎక్కడైతే 2 జీవితాలు సుఖమయంగా మారతాయో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి మాట పూర్తి వెల్లడి మరియు ఆ శత్రువు అసలు ముఖం. ఇది ఇప్పుడు మట్టిలో కలిసిపోతుంది. వీటి తర్వాత మీ వీధిలో, మీ సమాజంలో, ఆఖరికి బంధువుల మధ్య కేవలం మీ చర్చలు జరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది తమాషాగా తీసుకోవద్దు. స్వయంగా విధాత న్యాయపు ఉద్ఘోష.
ఎక్కడైతే సత్యాన్ని గెలుపు అవుతుందో మరి దీన్ని మీ మనసులో అంకితం చేసుకోండి ఈ రోజు. తరువాత ఆ శత్రువు తనంతట తానుగా మీ ముందు బట్టబయలవుతాడు. ఎవరైతే ఏళ్ల తరబడి మీ వెన్నుపోటు పొడిచారో, ఎవరి వల్ల అయితే మీ ఎదుగుదల ఆగి సాగిందో అది ఎవరో బయట వ్యక్తి కాదు, మీ బంధువుల గుంపుల్లోనే దాగి ఉన్న వ్యక్తి. అతడి పేరులోని మొదటి అక్షరం APK. ఇతడే ఆ వ్యక్తి. ఎవరైతే మీ ఉన్నతిని చెడు బంధనాలతో, దిష్టితో, శాపాలతో లేదా వివిధ రకాలుగా బేడీలతో బంధించడానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు దృశ్యం పూర్తి స్థాయిలో మారబోతుంది. ఈ రోజు మహావిష్ణు సుదర్శన చక్రం అతని అహంకారాన్ని ముక్కలు చేస్తుంది. ఈ రోజు అతడికి అటువంటి వార్త అందుతుంది, అటువంటి సంఘటన జరుగుతుంది. అతడు లోపల వణికిపోతాడు. మరి స్నేహితులారా, మీ ముందు తల వంచి క్షమాపణ కోరడానికి తగతగలాడతాడు. మరియు ఇప్పుడు పూర్తి దృష్టిని మీ ఆర్థిక స్థితి వైపు తీసుకురండి. రెండవ మాట, మీ ధనం, వైభవం మరియు ఐశ్వర్యంతో ముడిపడి ఉంది. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ దగ్గరికి ఏదో ఒక గుప్త సమాచారం, సందేశం, కాల్ లేదా కాగితపు వార్త చేరుతుంది. ఇది మీ ఖాళీగా ఉన్న ఖాతాను నింపే మార్గాన్ని తెస్తుంది. ఈ ధనం ఏదైనా లాటరీ, మర్చిపోయిన పెట్టుబడి, ముగిసిపోయిన అప్పు వాపసు, ఆగిపోయిన పేమెంట్ లేదా మీ దాదాపు మర్చిపోయిన చోటు నుండి వస్తుంది. మరి స్నేహితులారా, ఒకవేళ రాబోయే 24 గంటల్లోపు మీ ఇంటికి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ప్రవేశించపోతే అర్థం చేసుకోండి, లోపం మీ తపస్సులో మరి భక్తిలో ఉన్నట్లే. కానీ ఒక నిబంధన ఉంది. ఈ డబ్బు శాశ్వత సుఖాన్ని ఇవ్వాలంటే అందులో ఒక 10% భాగాన్ని ఎవరైనా అవసరంలో ఉన్న కన్య వివాహానికి, అన్నదానానికి లేదా ఏదైనా నిజమైన గుడిలో దానం చేస్తానని సంకల్పం తీసుకోవాలి. మీరు ఈ వ్రతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఇప్పుడే ఇదే క్షణం కామెంట్ సెక్షన్ లో రాయండి, నేను సంకల్పం తీసుకుంటున్నాను అని. మీరు ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని మీ మాట ద్వారా బ్రహ్మాండంలోకి పంపిస్తారో కుబేరుడి భండాగారం మీకోసం మెల్లగా తెరవడం మొదలవుతుంది. ఈ మూడవ మాట ఎంత విశాలమైనది మరియు శక్తివంతమైనదంటే దీని వింటే నిజంగా మీ పాదాల కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు రాత్రి సరిగ్గా 1:15 గంటలకు మీ ఇంటి వాతావరణంలో ఒక దివ్యమైన కంపనం కలుగుతుంది. ఒక అదృశ్య జ్యోతి వెలుగుతుంది. ఇది గత 12 ఏళ్లుగా సాగుతున్న ఒక వనవాసనాన్ని ముగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఏ పనైతే ఇప్పటి వరకు మీకు మరియు ప్రపంచానికి అసాధ్యమని అనిపించిందో, దేని గురించి అయితే సమాజం ఇది ఇప్పటికీ పూర్తి కాదు అని అన్నదో, అదే కార్యం ఇప్పుడు వేగం పుంజుకోబోతుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, పాత కోర్టు కేసు ఉన్నా, భూమి తగాదా ఉన్నా లేదా అప్పుల భారం ఉన్నా ఈ రాత్రి నుండి దాని వేళ్లు కదలడం మొదలవుతాయి. మరి పరిష్కారం వైపు దారి తనంతట తానుగా తయారవుతుంది. మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది. ఏదో అదృశ్య శక్తి మీ తలపైన చేయి వేసి మీ భారాన్ని తగ్గిస్తుందని మీరు గమనిస్తారు. ఇంటి గాలి మారుతుంది, అనవసరపు ఆందోళన తగ్గుతుంది మరియు మనసులో ఒక తెలియని ప్రశాంత స్థిరపడుతుంది. ఇది నా మహావచనం. కానీ సమయం చాలా వేగంగా జారిపోతుంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. ఒకవేళ మీరు నిజంగా ఈ 3 ప్రకటనలు మీ జీవితంలో ఇనుపగీతల పక్కాగా ఉండాలని కోరుకుంటే వెంటనే ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా లైక్ చేయండి. ఇది మీ శ్రద్ధ మరియు నిష్ఠకు అగ్ని పరీక్ష. ఎవరైతే ఈ సందేశాన్ని తన దగ్గరే అప్పుకుంటారో వారు ఆ దివ్య సంతోషాలకు దూరమవుతారు. కానీ ఎవరైతే దీన్ని వ్యాప్తి చేస్తారో మహావిష్ణు స్వయంగా వారికి అండగా ఉండి రక్షిస్తారు. సమయం తక్కువగా ఉంది మరియు అద్భుత స్వరూపం చాలా విశాలంగా ఉంది. తద్వారా ఆ శ్రీమన్ నారాయణుడి న్యాయంలో ఆలస్యం ఉండవచ్చు, చీకటి ఉండవచ్చు, కానీ తిరస్కారం ఎప్పుడు ఉండదు. మరి ఇప్పుడు వెళ్లే ముందు అత్యంత ముఖ్యమైన కర్మ వినండి. మీరు ఈ సందేశాన్ని ముగించిన వెంటనే అదే క్షణం మీ ఇంటి గుడి లేదా పూజా స్థలానికి వెళ్ళండి. అక్కడ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఎదుట ఒక నెయ్యి దీపం వెలిగించండి. వీలైతే ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. ఒకవేళ దీపం అందుబాటులో లేకపోతే మనసులోని వారి జ్యోతిని కల్పన చేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించండి. మరియు ఏ క్షణమైతే ఈ దీపం ప్రజ్వలిల్లుతుందో అదే సమయం నుండి మీ ఇంటి ఈశాన్య మూలలో పేరుకుపోయిన సమస్త నకారాత్మక శక్తులు పొగలా లేచి నశించడం మొదలవుతాయి. ఏ శక్తులైతే ఏళ్ల తరబడి మీ సంతోషాలను చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయో అవి ఈ జ్యోతి ముందు నిలబడలేవు. ఈ దీపం ఏ సాధారణ మంట కాదు. ఇది మీ విజయం, మీ రక్షణ మరియు మీ కొత్త ఆరంభానికి ప్రతీకగా మారుతుంది. ఎక్కడి నుండి మీ జీవితపు కొత్త ప్రయాణం మొదలవుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.